తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 29/3/2026 మనకైతే రైతు భరోసా నిధులైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక్కడ రెండో విడత డబ్బులు ఎవరెవరికంటే ఇక్కడ ఇంతకుముందు ఎవరికైతే ఎకరంన్నర 2 ఎకరాలు ఉండి కేవలం 6,000 రూపాయల డబ్బులు పడ్డ వాళ్ళు ఉన్న ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రభుత్వం అయితే మళ్ళీ డబ్బులు విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ ప్రభుత్వం ఆల్రెడీ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందనమాట. ఏమని ఇచ్చిందంటే మొత్తం డబ్బులు అనేవి 2 విడతల్లో విడుదల చేస్తున్నాం. ముందుగా ఒక విడత, తర్వాత ఒక విడత, మళ్ళీ ఏప్రిల్లో ఇంకో విడత అని చెప్పేసి ఇలా చెప్పడం జరిగిందనమాట. అయితే ఇక్కడ అమౌంట్ మొన్న ఎవరికైతే అమౌంట్ ఉందో వాళ్ళకి 2 ఎకరాలున్నా, 3 ఎకరాలున్నా, ఎకరంన్నర ఉన్నా, 5 ఎకరాలున్నా కూడా ఏమైందంటే అందరికీ 6,000 చొప్పున డబ్బులు పడ్డాయి అనమాట. ఇప్పుడు ఎకరం కన్నా కిందికి ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి ఎంత ఉందో దాన్ని బట్టి అమౌంట్ పడ్డది. కానీ ఎకరం పైన ఉన్న వాళ్ళకి ఏమైందంటే ఎన్ని ఎకరాలు ఉండని కానీ 6,000 మాత్రమే ప్రభుత్వం అయితే వేయడం అయితే జరిగిందనమాట. అయితే ఈ రిమైనింగ్ అమౌంట్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు. నాకు వీడియోల కింద కామెంట్లు కూడా పెడుతున్నారు. అయితే వీళ్ళందరి కోసం ప్రభుత్వం క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిందనమాట. ఏమనిచ్చిందంటే ఇక్కడ అమౌంట్ విషయంలో ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారో ఎకరంన్నర, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్న వారికి మనకి ప్రభుత్వం ఈ రోజు నుంచి డబ్బులు అయితే విడుదల చేస్తుందన్నమాట. అందరి ఖాతాల్లో ఈ రోజు నుంచి అమౌంట్ అయితే పడుతుంది కాబట్టి మీకు కూడా ఈరోజు మధ్యాహ్నం లోపు అయితే మీ అందరి ఖాతాల్లో అమౌంట్ అయితే పడతాయి అనమాట. మొత్తం 31 జిల్లాల్లో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒకేసారి విడుదల చేస్తున్నారనమాట. మనకు మొన్న ఏదైతే 6,000 రూపాయలు ఎలా పడ్డాయో సేమ్ అదే విధంగా ఒకేసారి మొత్తం అమౌంట్ విడుదల చేస్తున్నారు కాబట్టి మీ ఖాతాల్లో ఇప్పుడు ఒకేసారి అమౌంట్ అయితే పడతాయి. అమౌంట్ పడ్డ తర్వాత తప్పకుండా నాకైతే వీడియో కింద కామెంట్ చేయండి. అలానే మీది ఏ జిల్లా, మీకు ఎంత అమౌంట్ పడ్డది అంటే కరెక్ట్గా మీకు ఎకరం పైన ఉన్న తర్వాత పడ్డదా పడలేదా అని చెప్పేసి మీరు కామెంట్ చేస్తే నేను తప్పకుండా వేరే రైతులకు కూడా తెలుస్తుంది, వాళ్ళు కూడా కామెంట్ అయితే చూస్తారు. అమౌంట్ విషయంలో మీకు ఇంకొక స్పష్టత ఇవ్వాలి. ఏంటంటే కేవలం సాగు భూములకు మాత్రమే మొన్న అమౌంట్ అయితే వేసిందనమాట ప్రభుత్వం. ఆల్రెడీ మీకు అమౌంట్ పడదంటే మీ భూములు సాగు భూములు అన్నట్టే. ఖచ్చితంగా మీకు ఈ 10 ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఎకరన్నర, 2 ఎకరాలు ఇలా ఉంటే మీకు తప్పకుండా వాటికి అమౌంట్ అయితే పడుతుంది. అందులో ఎలాంటి వరి కానవసరం లేదు. మొత్తం మనకి ప్రభుత్వం 9,000 కోట్లు అయితే విడుదల చేస్తుంది. ముందుగా మనకి మొన్న కొన్ని 4,500 కోట్లు అయితే విడుదల చేసింది అనమాట. మళ్ళీ ఇప్పుడు మనకి ఏవైతే 4,500 కోట్లు వచ్చేసి మనకి ఈ ఏప్రిల్లో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ 2,700 కోట్లు అనేవి మనకి ఇప్పుడు ఈ రెండో విడత భాగంగా ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది అనమాట. ఏప్రిల్లోకి పోకముందే మనకి ఏప్రిల్ 14వ తారీఖు లోపే మొత్తం అందరికైతే అమౌంట్ అయితే క్లియర్ అవుతుంది. అమౌంట్ విషయంలో ఇంకొక స్పష్టత ఏంటంటే మీకు ఇప్పుడు ప్రస్తుతానికి 2,700 కోట్లే విడుదల చేసింది కాబట్టి మీకు కేవలం ఎకరం లోపే పడ్డాయి అమౌంట్. మళ్ళీ మీకు 2,700 కోట్లు విడుదల చేస్తే 5 ఎకరాల లోపు మీకు అమౌంట్ అయితే పడుతుందన్నమాట. ఆ తర్వాత మళ్ళీ మీకు 4,500 కోట్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఆ అమౌంట్ విడుదల చేస్తే మొత్తం 15 ఎకరాల లోపు ఉన్న వారికి క్లియర్ అయిపోతాయి. ఓకేనా? మొత్తం మనకి ఏప్రిల్ 15 వరకు ప్రభుత్వం అయితే ఇలా నిర్ణయించుకుంది డబ్బులు అందరికీ అందజేయాలని. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా నాకు ఒకసారి వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ తోటి రైతులందరికీ షేర్ చేశారని చెప్పి నేను తప్పకుండా అనుకుంటున్నాను. అలానే మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ అమౌంట్ విషయంలో మీకు క్లారిటీ ఏంటంటే ఈరోజు రేపు మొత్తం ఏప్రిల్ 14 వరకు అయితే వెయిట్ చేయండి మీకు మొత్తం అమౌంట్ క్లియర్ అవ్వాలనుకుంటే. ఒకవేళ 5 ఎకరాల లోపు 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళైతే మీకు ఏప్రిల్ సోమవారం లోపే మీకు ఖచ్చితంగా అమౌంట్ అయితే క్లియర్ అవుతుందన్నమాట. రేపు కూడా చాలామందికి అయితే అమౌంట్ పడుతున్నట్టు ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. మనకు జరిగిన ఏదైతే క్యాబినెట్ భేటీ ఉందో అందులో క్లియర్గా చెప్పడం కూడా జరిగిందనమాట. అమౌంట్ రేపటి నుంచి నిధులు విడుదల చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పినట్టుగానే అందరికీ అమౌంట్ పడుతుంది. మీరేం దిగులు పడాల్సిన అవసరం లేదు. అందులో అమౌంట్ విషయంలో మీకు ఇంకొక క్లియర్గా ఏంటంటే అమౌంట్ అనేది మీకు మీ ఖాతాలో పడాలంటే మీ భూములు అలానే మీ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్గా ఉండాలని చెప్పారనమాట. అంటే సాగు భూములే ఉండాలి, బీడు భూములు ఉండొద్దు అని చెప్పారు. సాగు భూములే చాలా వరకు ఉన్నాయి, బీడు భూములనే తక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా మనకి మొన్న నిర్ణయించుకొని చెప్పడం జరిగిందనమాట. మొత్తం జిల్లాల వారిగా లబ్ధిదారుల వివరాలు మొత్తం పూర్తి డేటా అనేది మొన్నటితో క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం క్లియర్గా ఈ 2 రోజుల్లో అందరికైతే అమౌంట్ పడుతుంది. అమౌంట్ పడ్డ తర్వాత తప్పకుండా ఒకసారి నాకు వీడియో కింద వచ్చి కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు కామెంట్ చేస్తే మీ జిల్లా ఏది, నీకు ఎంత అమౌంట్ పడ్డదో పెడితే మీరు రిమైనింగ్ వేరే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చూస్తారనమాట. పలానా జిల్లాలో అమౌంట్ పడ్డది అని చెప్పేసి. మీరు కామెంట్ డబ్బులు పడ్డ తర్వాత కామెంట్ పెట్టకపోతే ఆ జిల్లాలో రైతులు తెలియదు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియక అమౌంట్ పడలేదు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఓకేనా? తప్పకుండా మీరు కామెంట్ చేయండి మీకు ఎంత డబ్బులు పడ్డా. మొన్న 6,000 పడ్డప్పుడు కూడా ఎవరు కూడా కామెంట్ చేయలేదు. అంతకుముందు డబ్బులు పడనప్పుడు అందరు కామెంట్ చేశారు పడలేదు అని చెప్పేసి. 6,000 పడ్డ తర్వాత దాదాపుగా ఎవరు కూడా కామెంట్ చేయలేదు అనమాట నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా. ఒకసారి మీరు చెక్ చేసుకొని ఇంకేమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియోని మీ రైతులందరూ కూడా షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి అప్డేట్స్ మిస్ కావద్దు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ సింబల్ కూడా ఆల్లో పెట్టుకుంటే ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా సరే ఒకసారి అయితే వీడియో కింద అయితే కామెంట్ చేసేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.